డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అలాంటి మహనీయుడు రాసిన రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ నడుస్తుందని వారు అన్నారు. అంతేకాకుండా కుల వివక్షణ రూపుమాపాలంటే విద్యతో మాత్రమే సాధ్యమవుతుందని వారందరికీ తెలియజేశారు. అలాంటి మహనీయుడి ఆశయాలను ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాత కమల, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కోడి సురేష్, లీగల్ సెల్ కన్వీనర్ గోలి శ్రీనివాస్, షేక్ గౌస్బాబా, తోటపల్లి ఓం సాయి, కోదాటి కళావతి, కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. ఆ మహనీయుడి వల్లనే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామని తెలియజేయాలి. అంతేకాకుండా అంబేద్కర్ గారు చదువుతోటి ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. అలాంటి మహనీయుడు వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై, జై భీమ్, జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు రిజర్వేషన్ల ప్రతిపాదికన ఏదైతే అనుభవిస్తున్నారో అది అతను రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు ఏ స్థాయి వాళ్లకు ఆ స్థాయిలో ఉండాలని చెప్పేసి రచించిన మహానుభావుడు. మరి అతన్ని ఒక జాతి సంపద కాదు, నేను ప్రతిసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం మాట్లాడిన ప్రతిసారి కూడా చెప్తాను, అతను ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఆయన భారతదేశ జాతీయ సంపద అని చెప్పి నేను ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ అతను రాసించిన రాజ్యాంగం ప్రకారమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు అంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాంటి మహానుభావుడు మా భారతదేశంలో పుట్టడం మేము ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప అతను భారతదేశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్.